నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాక్షిగా మాజీ సీఐ నాగరాజు నడిపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు లాకప్ డెత్ గా మారిన ఉదంతం. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవ్వడమే కాదు, కుల రాజకీయాలకు వేదికగా కూడా మారింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఐ నాగరాజును ఎక్కడ విచారించాలి, ఎలా విచారించాలి అన్న సస్పెన్స్ కు సుప్రీంకోర్టు ఎండ్ కార్డు వేసింది. నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జైల్లో విచారణ ప్రాక్టికల్ కాదు, సిట్ కార్యాలయంలోనే కస్టడీ విచారణ జరగాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో సిట్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే విచారణ ఓకే చెప్పిన ధర్మాసనం అదే సమయంలో దర్యాప్తు అధికారులకు సిట్ టీమ్ కు కండిషన్స్ కూడా పెట్టింది. అసలు సిఐ నాగరాజు కస్టడీపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి, సిట్ కార్యాలయంలో జరగబోయే ఆ 7 రోజుల విచారణ ఎలా ఉండబోతుందనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సిఐ నాగరాజు కస్టడీ విచారణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో వాస్తవాలను రాబట్టాలంటే దర్యాప్తు అధికారికి పూర్తి స్వేచ్ఛ ఉండాలని కోర్టు కుండబద్దలు కొట్టింది. విచారణను కేవలం జైలుకే పరిమితం చేయడం సమంజసం కాదని తేల్చి చెప్పింది. సాయి కృష్ణ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ హార్డ్ డిస్క్ రికవరీ కాలేదు. ఇలాంటి కీలకమైన కేసులో నిందితుడిని 160 కిలోమీటర్ల దూరం రాజమండ్రి నుంచి విజయవాడకు ప్రతిరోజు తీసుకురావడం, అడుగడుగున వీడియో రికార్డింగ్ చేయాలనడం ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిఐ నాగరాజును విజయవాడ సిట్ కార్యాలయంలోనే విచారించేందుకు ఏపీ పోలీసులకు ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. సిట్ ఆఫీసులో విచారణకు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు అదే సమయంలో నిందితుడి హక్కుల విషయంలో సిట్ కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. సిఐ నాగరాజు భద్రతకు పూర్తిగా సిట్ దే పూచి అని తేల్చి చెప్పింది. కస్టడీ సమయంలో నిందితుడిపై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదని, భౌతికంగా దాడి చేయకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది. మరోవైపు విచారణ జరిగే సమయంలో సిఐ నాగరాజు తన న్యాయవాదిని కలుసుకునే హక్కును కూడా సుప్రీంకోర్టు కల్పించింది. నిందితుడు కనిపించేంత దూరంలో లాయర్ ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణలో లాయర్ జోక్యం చేసుకోకూడదని సుప్రీం బెంచ్ క్లియర్ కట్ గా రూల్ పెట్టింది. కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా చట్టానికి లోబడి సిట్ నిష్పాక్షికంగా శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సాయి కృష్ణ కేసులో పోలీస్ కస్టడీ 15 రోజులకు మించరాదు. ప్రస్తుతానికి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నాటి నుంచి 7 రోజుల పాటు కస్టడీకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైతే విడతల వారీగా కస్టడీకి తీసుకోవచ్చని తెలిపింది. విజయవాడ సిట్ కార్యాలయంలో జరిగే విచారణ మొత్తం సీసీటీవీ వీడియోగ్రఫీ పర్యవేక్షణలోనే జరగాలి. ఈ ఫుటేజ్లలో ఎలాంటి ఎడిటింగ్లు, తారుమారు చేయడానికి వీలు లేకుండా ఒరిజినల్ ఫార్మాట్ లోనే సంబంధిత మ్యాజిస్ట్రేట్ కు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారమే సిఐ నాగరాజును రాజమండ్రి జైలు నుంచి విజయవాడ సిట్ కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచి తమ 7 రోజుల విచారణను సిట్ ప్రారంభించబోతుంది. చూశారుగా, సిఐ నాగరాజు విచారణ వ్యవహారం ఎన్ని మలుపులు తిరిగి ఫైనల్ గా సిట్ కార్యాలయానికి చేరిందో. ఇక అసలు సిసలైన దర్యాప్తు ఇక్కడే మొదలు కాబోతుంది. సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ దాచారు, కృష్ణలంక పిఎస్సీసీ ఫుటేజ్ ఏమైంది, ఈ హత్య వెనుక ఇంకా ఎవరి హస్తం ఉంది, ఈ 7 రోజుల కస్టడీలో సిఐ నాగరాజు నోరు విప్పుతాడా, సిట్ అధికారులు ఈ మర్డర్ మిస్టరీకి ఎండ్ కార్డు వేస్తారా, వేచి చూడాలి.